తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉందో చూడటం ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మోడల్ పేపర్ చూద్దాం. మోడల్ పేపర్ చూస్తే మీకు ముందు బ్లూ ప్రింట్ చూడాలి. బ్లూ ప్రింట్ అంటే క్వశ్చన్ పేపర్ వెయిటేజ్. వెయిటేజ్ ఎలా, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, మరి ఏ ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ చూడండి. పేపర్ బ్లూ ప్రింట్ వచ్చేసి మొత్తంగా 3 సెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో సెక్షన్ ఏ, బి, సి అని 3 కనిపిస్తానే ఉన్నాయి. సెక్షన్ ఏలో 24 మార్క్స్, సెక్షన్ బి 8 మార్క్స్, సెక్షన్ సి వచ్చేసి 48 మార్క్స్. అంటే మొత్తం వొకాబులరీ అండ్ గ్రామర్ మనం 10th క్లాస్లో చెప్పుకున్న విధంగా ఈ సెక్షన్ సి పూర్తిగా గ్రామర్ వొకాబులరీ ఐటమ్స్కి సంబంధించింది. 48 మార్క్స్ అక్కడే ఉన్నాయి. అంటే 50% ప్లస్గా మార్క్స్ అక్కడే ఉన్నాయి. పేపర్ వచ్చేసి 80 మార్క్స్కే. 20 మార్క్స్ మీకు ఇంటర్నల్ మార్క్స్. మీ కాలేజీలో మీ లెక్చరర్ మీకు మ్యాక్సిమం అవార్డు చేస్తారు. అవి కూడా కాలేజీకి రెగ్యులర్గా వచ్చి జాగ్రత్తగా విని కొంచెం రెస్పాండ్ అయ్యే వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇస్తూనే ఉంటారు. ఓకేనా, అవి అంతా మీకు చూసే ఉంటారు. ఆ కథ మీకు అర్థమైంది. 80కి 80 కనీసం 79, 78 ప్రతి వాళ్ళు తెచ్చుకునేంత ఈజీగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఉంది, నేను చూశాను. ఏమేమి ఉన్నాయో, ఎలా తెచ్చుకోవచ్చు ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. సో ముందు చూస్తే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే సెక్షన్ ఏ ఉంటుంది. ఇది 24 మార్క్స్కి. ఇందుట్లో సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్సే, సెకండ్లోను కాంప్రిహెన్షన్ క్వశ్చన్సే, థర్డ్లోను కాంప్రిహెన్షన్ క్వశ్చన్సే. అయితే ఈ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, ఈ ఈ క్వశ్చన్స్ ఎక్కడ నుండి అడుగుతారన్నది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సింది. ఈ క్వశ్చన్ నెంబర్ 1లో మొత్తంగా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఏబిసి అని 3 క్వశ్చన్స్ ఇస్తారు క్వశ్చన్ నెంబర్ 1లో. సో ఎక్కడి నుంచి తీసుకుంటారు ఆ క్వశ్చన్స్ అంటే ప్రోజ్ నుంచి తీసుకుంటారు. మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మీరు గమనించి ఉంటారు. 3 పార్ట్స్ ఉన్నాయి. ప్రోజ్ ఉంది, పోయట్రీ ఉంది, షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ప్రోజ్ నుండి, సెకండ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ పోయట్రీ నుండి, థర్డ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ షార్ట్ స్టోరీస్ నుంచి ఇస్తారు. ఇదైతే క్లియర్, మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఈజీగా ఉందో చూడండి. ముందు ఇక్కడ మీకు ప్రోజ్లో ఉన్న లెసన్స్ ఎన్నయ్యా? 4 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తూనే ఉంది కదా, ఫాదర్ డియర్ ఫాదర్. రెండవది చూస్తే ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. థర్డ్ వన్ ద ఫస్ట్ 4 మినిట్స్. ఫోర్త్ వన్ బాక్స్ అండ్ కాక్స్. ఈ 4 లెసన్స్ ఉన్నాయి. ఈ 4 లెసన్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తారు. మరి మిమ్మల్ని ఎన్ని రాయమంటాడు? 3 ఇస్తే 2 రాస్తే సరిపోతుంది. చాయిస్ ఉంది ఇక్కడ. 2 క్వశ్చన్స్ రాస్తే చాలు. అంటే ఉన్నదే 4 లెసన్స్. 4 లెసన్స్లో 3 లెసన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు రాయాల్సింది 2. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు ఈజీగా ఒక కన్క్లూజన్కి వచ్చి ఉంటారు. ఏదైనా 3 లెసన్స్ మీరు మంచిగా చదువుకుంటే ఇక్కడ 8కి 8 మార్క్స్ వస్తాయి. ఒక్క మార్కు కూడా మిస్ అవ్వదు. అంత ఈజీగా ఉంది చూడండి. 4 లెసన్స్లో 3 వస్తాయి. 3లో మీరు 2 రాస్తే చాలు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్. అయితే 10th క్లాస్లో లాగా లేదు ఇక్కడ కథ. ఆన్సర్స్ రాసేటప్పుడు అక్కడ మనం సెంటెన్సెస్లో రాయండి అని చెప్పాం. కానీ ఇక్కడికి వచ్చరికి వర్డ్స్లో రాయండి అనేది ఇన్స్ట్రక్షన్. ప్రతి క్వశ్చన్కి 100 వర్డ్స్కు తగ్గకుండా ఆన్సర్ రాయాలి. సుమారుగా అంటే కౌంట్ చెయ్యరు, కానీ సుమారుగా. ఇది ఒక విషయం. ఫుల్ మార్క్స్ వేస్తారు, రెండో విషయం. మూడో విషయం, 10th క్లాస్ తోడు పోలిస్తే ముందే చెప్తున్నా లిబరల్గా ఉంటుంది వాల్యుయేషన్. కొంచెం మీకు కొంచెం లిబరల్గా ఉంటుంది. సిలబస్ ఈజీగా ఉంటుంది. మోడల్ పేపర్ ఈజీగా ఉంది. పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది. మార్క్స్ ఫుల్గా ఉంటాయి. జస్ట్ జాగ్రత్తగా మీరు ఫాలో అయిపోండి. ఇంకెంత ఈజీగా ఉందో ముందు ముందు మీరే చూస్తారు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ పోయట్రీ నుండి క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. మళ్ళీ 3 క్వశ్చన్స్ అడుగుతారు. 2 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఎట్లా? 100 వర్డ్స్కి తగ్గకుండా ఆన్సర్ రాయాలి. మరి పోయట్రీలో ఎన్ని ఉన్నాయా అంటే 4 ఉన్నాయి. ఏమున్నాయి? కీప్ గోయింగ్, హ్యాపీనెస్, ది బెగ్గర్, ది నోబుల్ నేచర్. మీకు బాగా ఇష్టమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏదైనా 3 చూసుకోండి చాలు. 3 చూసుకోండి చాలు. మీకు చాయిస్ ఉంది కాబట్టి ఏదైనా ఒక 2 మీరు రాయవలసి ఉంటుంది, మీకు ఇష్టం వచ్చిన వాటిని. ఓకేనా? సో మీకు ఇష్టం లేని దాన్ని, ఒక హార్డ్గా బోరింగ్ అనిపించినటువంటి పోయని ఒక పోయంని తీసేసుకోవచ్చు. ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించి 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 3లోకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ కాంప్రిహెన్షన్ క్వశ్చన్సే అడుగుతారు. కాకపోతే ఇక్కడ అడిగేటువంటి 3 క్వశ్చన్స్ మళ్ళీ 3 క్వశ్చన్స్ వస్తాయి, ఏబిసి అని. కానీ ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే చూస్తున్నారు కదా, షార్ట్ స్టోరీస్ అనే పార్ట్ ఉంది చూసారా మీకు టెక్స్ట్ బుక్లో, దాని నుంచి తీసుకుంటారు. మొత్తంగా ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్ మీకు 4. మళ్ళీ సిలబస్ మొత్తంలో ఉన్నాయి 4. ఏంటవి? ప్లేయింగ్ ద గేమ్, ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్, ది షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ద డిన్నర్ పార్టీ. ఈ 4 నుంచి ఏదైనా 3 లెసన్స్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒక్కొక్క లెసన్ నుంచి ఒకటే అడుగుతారు, 2 క్వశ్చన్స్ అడగరు.
ఏ లెసన్ నుంచి అయినా ఒకటే, 3 లెసన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతారు, 2 రాస్తే సరిపోతుంది, 8 మార్క్స్. కాకపోతే 100 వర్డ్స్కి తగ్గకుండా ఆన్సర్ చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మార్క్స్ వస్తాయి, ఈజీ అన్నమాట. ఇప్పుడు సెక్షన్ బిలోకి వద్దాం. ఇక్కడ జస్ట్ సెక్షన్ బి కేవలం 8 మార్క్స్కి మాత్రమే, కేవలం 8 మార్క్స్కి. సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో ఏమొస్తుందంటే, రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ ఇన్ ఎ వర్డ్ ఆర్ సెంటెన్సెస్ ఈచ్. ఇక్కడ ఏం చేస్తాడు, ఫస్ట్ దానికి ఇక్కడ తేడా ఏమొచ్చింది చెప్పండి. అవి కాంప్రిహెన్షన్ క్వశ్చన్సే, ఇవి కాంప్రిహెన్షన్ క్వశ్చన్సే. ఇక్కడ కాకపోతే డైరెక్ట్గా ప్యాసేజ్ ఇస్తారు. అక్కడ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3లో ప్యాసేజెస్ ఎవరు, డైరెక్ట్గా లెసన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ చూస్తే ప్యాసేజ్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క దాని కింద, ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఏదైనా మీ ఇష్టం వచ్చిన 4 రాయమంటారు. ఒక్కొక్క దానికి 1 మార్కు, 4 1s are 4 మార్క్స్. అయితే ఇన్స్ట్రక్షన్ చూడండి ఈ విధంగా ఉంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ ఇన్ ఏ వర్డ్ ఆర్ సెంటెన్స్ ఈచ్. ప్రతి క్వశ్చన్కి ఒక పదంలో లేదా ఒక సెంటెన్స్లో ఆన్సర్ రాస్తే చాలు. 1 వర్డ్ ఆర్ సెంటెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కోసారి ఆన్సర్ వర్డ్లోనే ఉండొచ్చు, ఒక్కోసారి ట్రూ ఆర్ ఫాల్స్ ఉండొచ్చు, మీనింగ్ అడగవచ్చు. ఇట్లాంటివి అంత ఈజీగా ఉంది. మీరు మోడల్ పేపర్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి, ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పార్ట్ B3 ఉంది చూసారా, షార్ట్ స్టోరీస్, దాని నుండి ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి 10th క్లాస్లో లాగా మీరు ఇబ్బంది పడటం లేదు. టెక్స్ట్ బుక్ వెనకాల ఏదైతే ఉన్నాయో వాటి నుంచే ఇస్తారు, క్వశ్చన్స్ కూడా మార్చరు. 10th క్లాస్లో అట్లుందా, ఏ ప్యాసేజ్ వస్తుందో తెలుసా, ఏ క్వశ్చన్ వస్తుందో తెలుసా మీకు, ఏది తెలియదు. మనం చదువుకున్నది ఏది అటు రాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్యాసేజ్లు ఇస్తాడు, క్వశ్చన్స్ కూడా మార్చుకుంటూ ఇస్తాడు. ఎంత ఈజీగా చూడండి. కొంచెం కష్టపడితే మార్క్స్ వస్తాయి. మరి ప్రతి క్వశ్చన్కి 1 వర్డ్లో కానీ 1 సెంటెన్స్లో కానీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇష్టం వచ్చినటువంటి 4 రాయొచ్చు, 4 1s are 4. కాకపోతే ఇక్కడ ఇచ్చేటువంటి ప్యాసేజ్ ఏంటంటే అన్సీన్ ప్యాసేజ్. ఏది, ప్రోజు కాదు, పోయట్రీ కాదు, షార్ట్ స్టోరీస్ కాదు. మరి ఇందాక ముందు నేనేమన్నా మొత్తం టెక్స్ట్ బుక్ అన్నా కదా, ఎస్, ఆ మాటకి ఇప్పుడు నిలబడే ఉన్నా. ప్రోజు కాదు, పోయట్రీ కాదు, షార్ట్ స్టోరీస్ కాదు. కానీ మీ టెక్స్ట్ బుక్లో ఈ అన్సీన్ ప్యాసేజెస్ కొన్ని ఇచ్చారు. టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు అన్సీన్ ప్యాసేజెస్. ఇంకా దానికి అన్సీన్ ప్యాసేజ్ అంటే ఏందో కనపడిస్తూనే ఉన్నాయి, మళ్ళీ అన్సీన్ అని చెప్తా ఉన్నారు. సో అన్సీన్ ప్యాసేజెస్ అని వాటిని అంటా ఉన్నారు. టెక్స్ట్ బుక్లో ప్రోజు, పోయట్రీ, షార్ట్ స్టోరీస్ నుంచి కాకుండా మీకు కొన్ని అన్సీన్ ప్యాసేజెస్ అనేవి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. వాటిల్లోదే ఇస్తారు, ఆ క్వశ్చన్సే ఇస్తారు. క్వశ్చన్ చిన్నది కూడా మార్చరు, ఇంత కూడా క్వశ్చన్ మారదు, కొంచెం కూడా మారకుండా ఎగ్జాక్ట్గా అవే వస్తాయి. సో ఇది సెక్షన్ బికి సంబంధించి 8 మార్క్స్. 4 + 4 8 మార్క్స్. ఏం చూశారు సెక్షన్ బిలో, ఒకటేమో సీన్ ప్యాసేజ్, రెండోదేమో అన్సీన్ ప్యాసేజ్. పేరుకే అన్సీన్ కానీ అది కూడా సీనే, టెక్స్ట్ బుక్లో ఉన్నదే అవి క్వశ్చన్స్. ఓకే కదా, ఇక్కడికి సెక్షన్ బి కూడా అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు సెక్షన్ సి. 48 మార్క్స్కి మేజర్ పార్ట్, 50% కంటే ఎక్కువ ఉంది. 80 మార్కులు 48 మార్క్స్ వొకాబులరీ అండ్ గ్రామర్కే ఇచ్చారు. ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6 నుండి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 17. క్వశ్చన్ నెంబర్ 6 నుండి 17 లోపల మనకు ఏమేమి వస్తాయో ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 6లో ముందుగా ఏముంది, మ్యాచింగ్ అనమాట. ఏది, గ్రూప్ ఏ గ్రూప్ బి ఇచ్చేసి ఇక్కడ గ్రూప్ ఏలో వర్డ్స్ తోటి గ్రూప్ బిలో వర్డ్స్ తోటి మ్యాచింగ్ చేయాలి. అంటే మీనింగ్స్ ఉంటాయి. కాలం ఏ, కాలం బి రెండు ఉంటాయి. సో ఇక్కడ ఇటుపక్క ఒక 10 ఉంటాయి, అటుపక్క ఒక 10 ఉంటాయి. దేనికి ఏదైతుందో మనం మ్యాచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఏంది, పార్ట్ ఈ సెక్షన్ సికి సంబంధించి రాసే ఆన్సర్లన్నీ మీరు ఒకే చోట క్వశ్చన్ నెంబర్ 6 తోటి మొదలు పెడితే మరి ఆ చివరి క్వశ్చన్ అయినటువంటి 17 ఉంది చూసారు, అక్కడి వరకు వరుసలో రాసుకుంటూ ఒకే చోట రాయాలి. సెక్షన్ ఏ బి రాసిన తర్వాత సెక్షన్ సి స్టార్ట్ చేసి వరుసగా ఆన్సర్స్ రాసుకుంటా రావాలి అని మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. ఇదైతే మర్చిపోకండి, వరుసలో ఆన్సర్స్ రాసుకుంటా రావాలి, ఒకే చోట ఉండాలి. సో మ్యాచింగ్ ఇది జస్ట్ మీనింగ్సే. గ్రూప్ ఏలో ఉన్న వాటిని గ్రూప్ బిలో మ్యాచింగ్ చేస్తూ ఉండాలి. మీరు రాసేసి మ్యాచింగ్ అట్లా లైన్స్ డ్రా చేసిన ఒకే చోట రాయండి, పక్క పక్కనే దేనికి ఏది మ్యాచ్ అవుతుందో రాసేసేయండి. మరి అక్కడ 10 ఇస్తారు మొత్తంగా, 10లో 8 రైట్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న వాటిని మరి పెట్టండి, వదిలేయాల్సిన పనిలే. ఒకవేళ 1 రాంగ్ అయినా మరి ఎక్స్ట్రా ఉన్న వాటిని కన్సిడర్ చేస్తారు. కాబట్టి 8 అనేది కన్సిడర్ చేస్తారు, 8 రైట్ అవుతాయో. అందుకే అన్నిటిని చేయండి, ఒక్కొక్క దానికి హాఫ్ మార్కే. జస్ట్ మ్యాచింగ్ రాసేది కూడా ఏమీ లేదు. లేదా మీరు ఇంకా ఇంకా క్లియర్గా రాయదలుచుకుంటే కింద పైన పెట్టేసి ఏ వర్డ్కి ఏది మ్యాచ్ అయిందో దాన్ని లైఫ్ అని పెట్టేసి పక్కన ఇంకోటి రాసిన ఏం కాదు, పైన అట్లా రాయటం కాకుండా మీ ఇష్టం, ఎట్లా రాసినా మార్క్స్ అయితే
కంపల్సరిగా ఇస్తారు. ఇంకా క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ఏ ప్యాసేజ్. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాంట్లో వర్డ్స్ అండర్లైన్ చేస్తారు. ఎన్ని వర్డ్స్ అండర్లైన్ చేస్తారా అంటే 10 వర్డ్స్ అండర్లైన్ చేస్తారు. ఈ 10 వర్డ్స్ అండర్లైన్ చేస్తే ఏదైనా అండర్లైన్ చేసినటువంటి 8 వర్డ్స్కి మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి. అంటే నౌన్ ఏది, వర్బ్ ఏది, తెలుసుగా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్, అది ఏ వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఉందో క్వశ్చన్ అడుగుతారు, దానికి మీరు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఏది ఏదో చెప్పాలంతే. ఏది నౌను, ఏది వర్బ్, ఏది అడ్జెక్టివ్, ఏది ప్రిపోజిషన్, ఏది ఇంటర్జెక్షన్, ఇట్లాంటిది ఉంది చూసారా, అవి మీరు రాయవలసి ఉంటుంది. ఇది కూడా మీరు ముందే చెప్తా ఉన్నాను చూడండి, మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన లేదు. ఇక్కడ నుంచి పార్ట్ బి చూసినట్లయితే, సి చూసినట్లయితే ఆల్మోస్ట్ మొత్తం పార్ట్ వచ్చేసి ఇది టెక్స్ట్ బుక్ నుండి ప్రోజ్ రీడింగ్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ప్రోజ్ నుండి మీరు ఆల్రెడీ షార్ట్ స్టోరీస్ అనేది కేవలం సెక్షన్ ఏలో ఒక కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాం. ఎన్ని మార్క్స్కి? 8 మార్క్స్కి. అదేవిధంగా సెక్షన్ బిలో ఒక సీన్ ప్యాసేజ్, ఒక ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ప్యాసేజ్ అనుకున్నాం కదా, అక్కడ ఒక 4 మార్క్స్కి. అంటే 8+4 జస్ట్ 12 మార్క్స్కి మాత్రమే షార్ట్ స్టోరీస్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. జస్ట్ 12 మార్క్స్కి, కేవలం 12 మార్క్స్కి. పార్ట్ సిలో మ్యాక్సిమం ప్రోజ్ నుంచే ఇస్తారు. అవే కాకుండా టెక్స్ట్ బుక్ వెనకాలనే మీకు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ వేసి మరీ ఇచ్చేశారు. ఎగ్జాంపుల్స్, మొత్తం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనకి 10th క్లాసులో లాగా సెపరేట్గా చెప్పుకోవాల్సింది లేకుండా టెక్స్ట్ బుక్కే మీకు గైడు, మెటీరియల్, లెసన్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. అవే వస్తున్నాయి, మళ్ళీ 100% అవే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ప్రోజులో ఉన్న వాటిని లేదా గ్రామర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏదైతే ఇచ్చారో బుక్ వెనకాల మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే మీరు గమనించే ఉంటారు, మొత్తం వరుసలో ఇచ్చుకుంటూ పోయారు. వాటి నుంచే ఎగ్జాక్ట్గా ఇస్తారు, ఒక్క అక్షరం కూడా మార్చారు. ఇంటర్మీడియట్కి ఉన్నటువంటి స్పెషాలిటీ అది. సో ఇక్కడ 8 మీరు రాయవలసి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 10 ఇస్తారు. ఏదైనా 8 కరెక్ట్ ఆన్సర్ పెడితే సరిపోతుంది. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్, టోటల్గా 4 మార్క్స్కి ఇవ్వటం జరిగింది ఇది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే ఇక్కడ ఆర్టికల్స్ ఏ దీన్ని ఎలా ఉపయోగించాలనేది. సో ఇక్కడ కూడా మనకు ప్రోజ్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతిదానికి కూడా ఏదో ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చేసి బ్లాంక్ ఇస్తారు. వర్డ్ ముందు బ్లాంక్ ఇస్తారు, దాని ముందు ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ది వస్తుందా అనేది మీరు పెట్టవలసి ఉంటుంది. ఇది కూడా ప్రోజ్ నుంచి ఇస్తారు. లెసన్లోదే, కొత్తగా ఏం లేదు. టెక్స్ట్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టేస్తారు ఆర్టికల్స్. ఉన్నాయే 4 లెసన్స్, అవి జాగ్రత్తగా చదవండి. 1-4 సార్లు చదవండి, మీకు కావాల్సిన మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా వస్తుంది. 4 మార్క్స్. ఏదైనా 8 కరెక్ట్, 10 ఇస్తారు, ఏదైనా 8 కరెక్ట్గా పెట్టండి, మీకు 4 మార్క్స్ వచ్చినట్లే. ఒక్క హాఫ్ మార్క్ కూడా కట్ అవ్వదు, ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా రూల్స్ బేస్డ్ ఉండేవి కూడా ఉంటాయి, బట్ ఏదున్నా మీకు సిలబస్ బేస్డే. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఇస్తారు, బయటికి వెళ్ళి సొంతది ఒక్కటి కూడా ఇవ్వరు. ఎగ్జాంపుల్ కూడా మార్చరు. నేను చెప్తాను, అర్థమైంది కదా. ఇంటర్మీడియట్లో ఎగ్జాంపుల్ కోసం కూడా బయట సెంటెన్స్ ఇవ్వరు, మొత్తం బుక్లోయే ఇస్తారు. ఆ స్పెషాలిటీ ఉంది. ఇంకా తర్వాత చూస్తే క్వశ్చన్ నెంబర్ 9లో ప్రిపోజిషన్స్ ఇస్తారు. ఇది కూడా అంతే, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఒకటంటే ఆడ 2-3 అట్లా కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తంగా ఇది కూడా ప్రోజ్ నుంచి తీసుకుంటారు. ఇది కూడా మళ్ళీ చూడండి, మొత్తంగా 10 బ్లాంక్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ సరైనటువంటి ప్రిపోజిషన్ మీరు పెట్టవలసి ఉంటుంది. కానీ ఏ 8 రైట్ అయినా మీకు ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ లెక్క 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిపోజిషన్స్ ఇవి క్వశ్చన్ నెంబర్ 9లో రావడం జరుగుతుంది. 10 ఇస్తారు, 8 కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ప్రోజ్ నుండే ఎగ్జాంపుల్స్ కూడా మారవు, అవే. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, ఎగ్జాంపుల్స్ కూడా మారవు, అవే ఇస్తారు అని. క్వశ్చన్ నెంబర్ 10లోకి వస్తే షూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్, ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి. సో ఇక్కడ మొత్తం 6 ఇస్తారు. కరెక్ట్గా ఏదైనా 4కి సరైనటువంటి ఆన్సర్ పెడితే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 1 మార్క్, ఇక్కడ హాఫ్ మార్క్, అది ఏరియా మాత్రం 1 మార్క్. సో మళ్ళీ 1-2 పారాగ్రాఫ్లు ఇస్తారు. అక్కడ వర్బ్ ఏదైతే పెట్టాలనో దానికి బ్లాంక్ ఇస్తారు. ఏ వర్బ్ అయితే ఇచ్చారో దాన్ని సరైన ఫామ్ పెట్టమంటారు, దాన్ని బ్రాకెట్లు ఇస్తారు పక్కనే. మీరు చూసుంటే మోడల్ పేపర్ టెక్స్ట్ బుక్లో మీకు ఉన్నాయి, 3-4 ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇచ్చారు, చూసుకోండి, అవే మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి షూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్. ఇవి మీరు 10th క్లాస్లో ప్రాక్టీస్ చేసిన మోడల్స్. ఇక్కడ కొత్తగా ఇంతవరకు ఆర్టికల్స్ ఉన్నాయే, ప్రిపోజిషన్స్ ఉన్నాయే, వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయే, ఏది లేదో చెప్పండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. మీకు 10th చాలాసార్లు చెప్పా, 10th జాగ్రత్తగా చూసుకుంటే ఇంటర్మీడియట్లో ప్రత్యేకం చూసేది ఏముండదు. టెక్స్ట్ బుక్ నుంచే మరీ ఈజీగా ఇస్తారు. అక్కడ ఏది నేర్చుకుంటే అది ఇక్కడ ఎక్కువ అవుతుంది అని కూడా చెప్పిన. మళ్ళీ అవే కథ ఇక్కడ రిపీట్ అవుతుంది, మీరు చూడండి.
క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి మీరు చూశారు డైరెక్ట్ మనం 10th క్లాస్లో కూడా ఏమనుకున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, రీరైట్ ది సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అని అక్కడ 8 మార్క్స్కి చూశారు, ఇక్కడ 4 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. మరి సెంటెన్సెస్ ఇస్తారు. ఇక్కడ మనకైతే ఇంటర్మీడియట్ 10th లోకి వచ్చరికి డైరెక్షన్ ఇవ్వలే, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చండి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చండి అని అక్కడ లేదు. కానీ ఇక్కడికి వచ్చరికి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఏమని? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమని, లేదా ప్యాసివ్ నుండి యాక్టివ్కి మార్చమని, డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ టు డైరెక్ట్, లేదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి మార్చండి అని, పాజిటివ్ డిగ్రీలోకి, కంపారిటివ్ డిగ్రీలోకి, సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చండి అని, క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయండి అని, ఈ 4 టాపిక్స్ నుంచే 4 ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 టాపిక్స్ నుంచి మొత్తంగా 6 సెంటెన్సెస్ ఇస్తారు. అంటే మీరు స్పీచ్, వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఈ 3 మొత్తంగా ఎన్ని ఉన్నాయి? 4 టాపిక్స్ ఉన్నాయి. వీటిలలో 6 ఇస్తారు. ఇవే ఇస్తారు. ఇది కూడా చూడండి, టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్ నెంబర్ 11 అనేసి దీనికి ఎక్సర్సైజ్లు ఇచ్చేశారు. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ నెంబర్ 11 మోడల్ పేపర్ ప్రకారం ఇచ్చేసి ఏమేమి చేసుకోవచ్చో అవే ఎగ్జాంపుల్స్ అడిచారు. అవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ వస్తాయి. యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ టు డైరెక్ట్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, క్వశ్చన్ ట్యాగ్. ఇవే మనకు 10th క్లాస్లో కూడా ఉన్నాయి. నేను మస్తుగా చెప్పిన మన ఛానల్లో వీటిపైన వీడియోస్ ఉన్నాయి. ఈజీగా చేయడానికి వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఒక్కసారి అవి చూడండి, అన్నీ సరిపోద్ది మీ క్లాస్ రూమ్. మళ్ళీ విషయం ఏంటంటే ఇక్కడ అసలు టెక్స్ట్ బుక్ వెనకాల ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఎగ్జాంపుల్ కూడా మార్చరు. ఎగ్జాంపుల్ కూడా మార్చరు. లెసన్ వెనకాలనే ఇస్తారు, ఎగ్జాంపుల్ కూడా మార్చరు. ఒక్కసారి చూసుకోండి. గట్టిగా 10 రోజులు చదివితే చాలు, అసలు ఇంగ్లీష్ అంత ఈజీగా ఉంది ఈడ. ఇంకా క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చే లోపల కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంది. మనకి అది ఏదో కాదు, ఎడిటింగ్ చూసారా 10th క్లాస్లో, అదే ఇది. ఇక్కడ మొత్తంగా మరి టెక్స్ట్ బుక్ నుండే ఇవ్వటం జరుగుతుంది 6 సెంటెన్సెస్. మరి ఆ, అందుట్లో ఏదైనా 4 సరిగ్గా ఆన్సర్ రాస్తే చాలు. మనకి 10th క్లాస్ ఎడిటింగ్లో ఏముంది, పారాగ్రాఫ్లో ఇచ్చేసి సెంటెన్స్ మొత్తంలో ఎక్కడ ఉంటుందో ఎర్రర్ కనిపెట్టమనేవాళ్ళు. ఇక్కడ ఏంది, డైరెక్ట్ సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఒకటి ఉంటుంది, దాన్ని సరి చేసి మళ్ళీ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. 4 కరెక్ట్గా రాస్తే చాలు. కానీ 6 రాయండి. ఎక్కడ చాయిస్ ఉందంత మాత్రం నా చాయిస్ తీసుకోకండి, అన్ని రాసేయండి. మస్తు 3 గంటల టైం చక్కగా రాసుకోవచ్చు, కావాల్సినంత టైం ఉంటుంది టెక్స్ట్ బుక్. అండ్ ఈ మొత్తం కూడా చూస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మొత్తం కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని నౌన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటర్జెక్షన్ వరకు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఎట్లాంటి ఎర్రర్స్ ఉంటాయి అనేది ఇచ్చేశారు. అవే వస్తాయి. వీటన్నిటిపైన నేను వీడియోస్ రాబోయే రోజుల్లో అందిస్తాను. అన్నిటిపైన ఒక్కొక్క దానిపైన వీడియో వస్తూ ఉంటుంది, చూడండి. ఈజీగా చేసుకొని పోవడానికి నేను కొన్ని టిప్స్ కూడా చేస్తూ ఉంటా. బట్ ఇవన్నీ మీరు 10th క్లాస్లో నేర్చుకున్నాయి అనేది రిమైండర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13లోకి వస్తే మనకు డైరెక్ట్గా మిస్సింగ్ లెటర్స్ అనేది కనిపిస్తూ ఉంది. మిస్సింగ్ లెటర్స్ అంటే 10 ఇస్తారు వర్డ్స్, 10 వర్డ్స్ ఇస్తారు. ఒక్కొక్క దాంట్లో 2 లెటర్స్ మిస్ అయ్యేటట్టుగా ఉంటాయి. ప్రతి వర్డ్లోనూ 2 లెటర్స్ మిస్ అయినటువంటి వర్డ్స్ని ఇస్తారు. మొత్తంగా 10 ఇస్తారు. మరి ఏదైనా 8కి రాయండి. 8కి రాయండి అంటే 8 కాదు, 10 రాయండి. ఏ 8 రైట్ అయినా వాటికి 8 ఆఫ్స్ ఆర్ 4 మార్క్స్. 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 2 మిస్సింగ్ లెటర్స్ ఉంటే ప్రతి వర్డ్లో కూడాను ప్రోజ్ నుంచి ఇస్తారు. టెక్స్ట్ బుక్లో ఉన్న వాటినే ఇస్తారు, ఆ ఎగ్జాంపుల్స్నే ఇస్తారు. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తానో గమనించుకోండి. అవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 14లోకి వెళ్తే ఐడెంటిఫై ది సైలెంట్ కాన్సనెంట్ లెటర్స్, నాట్ ఓవల్స్, ఓన్లీ కాన్సనెంట్ లెటర్స్ సైలెంట్ ఏదైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. వర్డ్ ఇస్తాడు, అందుట్లో సైలెంట్ లెటర్ని రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ సైలెంట్ లెటర్స్ రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 14లో ఇది కూడా మనకు ప్రోజ్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. పోయిటరీ నుంచి రావు, ప్రోజ్ నుంచే వస్తాయి. మీకు ఆల్మోస్ట్ ప్రోజే. అసలు టెక్స్ట్ బేస్డ్ అయినప్పటికీ ఏదున్నా మళ్ళీ టెక్స్ట్ బుక్ వెనకాల, లెసన్ వెనకాల మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో అవే, లెసన్లో ఏదైతే ఉన్నాయో అవే. 4 లెసన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. 4 ప్రోజ్ 4 ఉన్నాయి. ఆ 4 చదివితే చూడండి ఎంత ఉపయోగం ఉందో. ఓకేనా? జస్ట్ సైలెంట్ లెటర్స్ని ఐడెంటిఫై చేస్తే మీరు సరిపోతుంది ఇది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసినాం. ఇక్కడ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు. మీకు 10th క్లాసులో లేనిది ఇక్కడ కొత్తగా వచ్చింది ఇదే. వీటిని కూడా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు అక్కడ. ఆ వర్డ్ మీకు చూస్తే అర్థమైతేనే ఉంటుంది, క్లాస్లో డిస్కస్ చేస్తారు. నేను కూడా రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఆ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ సింబల్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలనేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 6 ఇస్తారు. ఏదైనా 4 రైట్ అయితే సరిపోతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, చాయిస్ ఉంది కదా అని కేవలం చాయిస్కి పోవటం కాదు, అన్నీ అటెంప్ట్ చేయండి. ఇది కూడా ప్రోజ్ నుండే. క్వశ్చన్ నెంబర్ 16లో చూడండి, ఇక్కడ సర్కిల్ ది వర్డ్ విత్ డిఫరెంట్ సౌండ్ కన్సిడరింగ్ ది బోల్డ్ లెటర్స్. సో ప్రతి సెట్లోనూ 3 వర్డ్స్ ఇస్తారు. ప్రతి వర్డ్లోనూ ఒక లెటర్ కొంచెం బోల్డ్గా ఇస్తారు.
మూడిట్లో రెండు ఒకే రకంగా పలుకుతారు, ఒక అక్షరం మాత్రం డిఫరెంట్గా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఆ వర్డ్ లెటర్ ఏదైతే డిఫరెంట్గా పలుకుతున్నామో, ఏ వర్డ్ అయితే డిఫరెంట్గా ఏ లెటర్కి పలుకుతున్నామో దాన్ని మీరు సర్కిల్ చేస్తే చాలు. రాసి సర్కిల్ చేయండి, లేదా ఆన్సర్ రాసేటప్పుడు డైరెక్ట్గా ఆ వర్డ్ రాసినా సరిపోతుంది. మూడు రాసి సర్కిల్ చేస్తే సరిపోతుంది, లేదా ఒకటే డైరెక్ట్గా వర్డ్ రాసినా సరిపోతుంది. మొత్తం ఎన్ని ఇస్తారు ఇక్కడ? 6 ఇస్తారు. 4 రాస్తే సరిపోతుంది అంటున్నారు. ఇది కూడా ప్రోజ్ లెసన్స్ నుంచే. మళ్ళీ చూడండి, టెక్స్ట్ బుక్ బాగా చదవండి. ఆ ఫోర్ లెసన్స్ బాగా గట్టిగా చదవండి. మార్క్స్ ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. అన్ని అవే టెక్స్ట్ బుక్లోయే ఈజీగా ఉన్నాయి, వస్తున్నాయి. ఇంకా ఫైనల్గా చూస్తే క్వశ్చన్ నెంబర్ 17లోకి వద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూస్తే మెన్షన్ ది నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఈచ్ వర్డ్. ప్రతి దాంట్లోనూ ఎన్ని సిలబుల్స్, ప్రతి వర్డ్లోనూ ఎన్ని సిలబుల్స్ అంటే డివిజిబుల్ సౌండ్స్ ఉంటాయి చూసారా, దాన్ని సిలబుల్ అంటాం. మీకు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు, మనం కూడా వీడియోస్ పెట్టబోతా ఉంటాం. సో ఇదే మొత్తంగా వర్డ్లో ఎన్ని సిలబుల్స్, డైసిలబిక్, ట్రైసిలబిక్, పాలిసిలబిక్, మోనోసిలబిక్ వర్డ్ ఏందనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఫోర్ ఈ ఇక్కడ ఇచ్చినటువంటి 6 వర్డ్స్ కూడా ప్రోజులెస్, ఇక్కడ ఇచ్చినటువంటి 6 వర్డ్స్ కూడా ప్రోజు నుంచే తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. బట్ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అనేది చెప్పవలసి ఉంటుంది. సో మీరు గమనించితే టోటల్గా ఈ 80 మార్క్స్ పేపర్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17లో ఉన్న 4 మార్క్స్ సిలబుల్స్ అనేది, ఇక్కడ ఆడ్ సౌండ్ ఐడెంటిఫై చేయటం ఒకటి 4 మార్క్స్, అదేవిధంగా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఒకటి. ఒక 12 మార్క్స్కి తప్ప మిగతా వొకాబులరీ, గ్రామర్ మొత్తం కూడా 10th క్లాస్లో నేర్చుకున్నదే. మళ్ళొక్కసారి మీరు అవి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్ జాగ్రత్తగా చూసుకొని లెసన్ వెనకాల ఉన్నటువంటి గ్రామరు, వొకాబులరీ ఐటమ్స్ చూసుకొని క్వశ్చన్స్ కూడా అవే వస్తున్నాయి కాబట్టి అవే ప్రిపేర్ అవ్వండి. నేను కూడా ఇంకా ప్రతి వీడియో ప్రతి దానిపైన మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.